హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరు ఎలా ఉన్నారు? నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఈరోజు వచ్చేసి డీప్ ఫ్రై లేకుండా కోఫ్తా కర్రీ ఎలా చేసుకుందామో చూద్దాము. చాలా ఈజీగా చేసేసుకోవచ్చు అండ్ ఆయిల్ కూడా చాలా తక్కువే పడుతుంది. డీప్ ఫ్రై లేకుండా కదండి, ఆయిల్తో ఎక్కువ పని ఉండదు. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఈ విధంగా చేసుకున్నారంటే ఉట్టి కోఫ్తాను కూడా తినేయచ్చు, అంత బాగుంటుంది. కర్రీ అవసరం లేకున్నా కూడా ఒకసారి ట్రై చేయండి. అది ఎలాగో ఇప్పుడు చూద్దాము. ఒక గిన్నె తీసుకొని ముందుగా అందులో 2 to 3 స్పూన్స్ బేసన్ వేసుకోవాలి అండ్ 1.5 స్పూను రైస్ ఫ్లోర్ వేసుకోవాలి. కొంచెం సాల్ట్ వేసుకొని అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ పసుపు, జీరా అండ్ కారం పొడి, ధనియాల పొడి, కసూరి మేతి, ఇంకా మీ దగ్గర ఉంటే వేయించుకున్న జీలకర్ర పొడి, గరం మసాలా, ఉల్లిపాయ ముక్కలు అండ్ పచ్చిమిర్చి ముక్కలు, కొంచెం వంట సోడా వేసుకోండి. ఒక చిటికెడు 2 చిటికెళ్ళు అయితే సరిపోతుంది. వీటినన్నిటిని కూడా మంచిగా మిక్స్ చేసుకోండి. ఇంకా కొంచెం హాఫ్ స్పూన్ ఇందులో ఆయిల్ వేసుకుంటే ఇంకా బాగా వేగుతాయి లోపల కోఫ్తా కూడా. వీటినన్నిటిని కూడా మంచిగా ఇదంతా కూడా మంచిగా వాటర్ పోసుకొని ముద్దలా అయ్యేటట్టుగా కలుపుకోవాలి. నేను ఇక్కడ మీకు చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా ముద్దల్లా చుట్టుకోవాలి, రౌండ్గా బాల్స్గా చేసుకోవాలి. అన్నిటిని కూడా పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో 2 పచ్చిమిర్చి ముక్కలు అండ్ 2 టమాటోలు ముక్కలుగా చేసుకొని వేసుకోవాలి. అందులోనే 4-5 జీడిపప్పులు మీకు ఇష్టమైనన్ని వేసుకోవచ్చు. కొంచెం సోంపు అండ్ కొబ్బరి ముక్కలు కూడా వేసుకోవాలి. మంచిగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు ఒక గుత్త పొంగనాల పెనం ఉంటుంది కదండి, అది తీసుకొని స్టవ్ పైన పెట్టుకొని కొంచెం వేడైన తర్వాత అందులో గీ కానీ ఆయిల్ కానీ వేసి మంచిగా ఇలా మొత్తం అప్లై చేసుకోవాలి. డీప్ ఫ్రై లేకుండా కదండి, ఈ విధంగా కూడా అన్నీ వేసుకొని ఈ విధంగా అన్నిటిని కూడా పెట్టుకొని మంచిగా మూత పెట్టుకొని వేయించుకోవాలి. ఇప్పుడు ఒక బాండీ తీసుకొని అందులో 1 స్పూను ఆయిల్ వేసుకోవాలి అండ్ అందులోనే తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు చిన్నగా తరుగుకున్నవి వేసుకొని మంచిగా ఎర్రగా అయ్యేంత వరకు వేయించుకోవాలి. అందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు కూడా మంచిగా వేయించుకున్న తర్వాత మనం మిక్సీ పట్టుకున్నాం కదండి టమాటా ప్యూరీ, అది వేసుకొని అందులో పసుపు, కారం పొడి, సాల్ట్, ధనియాల పొడి, గరం మసాలా, వేయించుకున్న జీలకర్ర పొడి అన్నీ కూడా వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. మంచిగా ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టుకొని మంచిగా మగ్గనిద్దాము. టమాటాలోని పచ్చివాసన పోయేంత వరకు కూడా, ఆయిల్ పైకి తేలేంత వరకు ఇలా మూత పెట్టి మగ్గిన తర్వాత ఇక్కడ చూడండి కోఫ్తాను చూపిస్తున్నాను. వీటిని అన్నిటిని కూడా మంచిగా రౌండ్గా కాల్చుకోవాలి. మీకు ఇష్టం లేదనుకుంటే డీప్ ఫ్రై కూడా చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. ఇంకా దీనికన్నా కూడా అది ఇక్కడ చూడండి ఆయిల్ తేలింది కదా, ఇందులో నేను కొన్ని వాటర్ పోసుకుంటున్నాను. మనం వేయించుకున్న కోఫ్తా ఉంది కదండి, వీటిని అన్నిటిని కూడా ఈ కర్రీలోనే వేసుకుందాము. సగం కోఫ్తా మా పిల్లలే తినేసారండి ఉట్టిగానే, చాలా టేస్టీగా ఉన్నాయి ఉట్టిగా కూడా. అండ్ అందులోనే అవసరమైనన్ని నీళ్లు పోసుకొని కలుపుకొని మళ్ళీ మూత పెట్టి కోఫ్తాని కూడా ఉడికించుకుందాము. మంచిగా లోపలి వరకు ఉడకాలి కోఫ్తా. మంచిగా లోపలి వరకు ఉడికిందంటే చాలా టేస్టీగా అనిపిస్తుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. నేను కూడా ఫస్ట్ టైం అండి చేసింది కూడా, నాకు మంచిగా కుదిరింది. అందుకే నేను అప్పుడప్పుడు చేస్తూ ఉంటాను. అండ్ లాస్ట్లో ఇక్కడ ఉడికిపోయి చూడండి, లాస్ట్లోనే మనం కసూరి మేతి వేసుకొని మంచిగా సర్వ్ చేసుకున్నామంటే కోఫ్తా కర్రీ ఎంతో టేస్టీ అయినటువంటి అండ్ డీప్ ఫ్రై లేకుండా కోఫ్తా కర్రీ రెడీ అయిపోయింది. ఒకసారి మీరు కూడా ట్రై చేసి కామెంట్ చేయండి మీకు ఎలా వచ్చిందో, మీకు ఎలా కుదిరిందో. అండ్ నా వీడియోస్ని కనుక మీరు ఫాలో అవ్వాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేశారంటే ఆల్
ఆల్ బెల్ అని వస్తుంది, ఆల్ నోటిఫికేషన్స్ బెల్ అని వస్తుంది. దాన్ని క్లిక్ చేశారంటే నేను ఎప్పుడు వీడియో చేసినా కూడా మీ దాకా వస్తుంది. ఇంకెందుకు, మీరు కూడా ట్రై చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.